ఏమిట్రా ఊరికే అరుస్తున్నావు? ఏంటి వాడు ఎంత కష్టపడుతున్నాడో నీకు తెలుసా? కష్టపడేది నీ కొడుకు ఒక్కడేనా? నా డబ్బు తీసుకొని బాగా తిన్నాడు కదా, ఇంకా ఎన్నా లోపల ఉంటాడో చూస్తాను. ఏదో ఒక రోజు బయటకు వస్తాడుగా, అప్పుడు వాడిని వదలను. సర్లే, నోరు మూసుకొని పోరా. బండితి వెళ్ళు. ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడే నీ పక్కకి రా, కాళ్ళేరో కొడతాను. ఊరికే వచ్చి అరుస్తున్నాడు. వ్యాపారంలో నష్టం రావడం మామూలే. 16వ తారీఖు తనని ఇంటికి తీసుకెళ్ళాలి. నా కోపం తెప్పించు కాసి, వచ్చి బండెక్కు, చూసుకుందాం. ఏం బాబు, చెప్పే అంత సమస్య కాదు కదా ఇది. ఒక కుట్టు ఇటువైపు, ఇంకో కుట్టు అటువైపు వేస్తే అంతా సరైపోతుంది. కానీ ఒక పని చేయి, ఉషా దగ్గరికి కొంత తీసుకెళ్ళివ్వు. మిగతాది మన చుట్టూ మిషన్లున్న ఇల్లులున్నాయి కదా, వాళ్ళ చేతికి ఇచ్చేసాయి. అప్పుడు పని సులభంగా అయిపోతుంది. సరే చూసుకుందాంలే, కొంచెం స్ట్రాంగ్ గా కుట్టివ్వండి, ఇక మళ్ళీ కంప్లైంట్ రాకూడదు. రాదయ్యా,